సిటీ డెవలప్ అయింది కానీ తెలంగాణలో ఉన్న హైదరాబాద్, ఇండియాలో ఉన్న హైదరాబాద్ డెవలప్ అవుతలేదు. దానికి కారణం ఎవరు? మన యువతని. ఎందుకంటే యువత గట్టిగా తలుచుకుంటే ఏదైనా అవుతుంది. బ్రిడ్జ్ గురించి రాజకీయ నాయకులు ఎవ్వరు కూడా రాజకీయం చేయొద్దు. ఇప్పటికైనా బ్రిడ్జ్ కోసం రాజకీయ నాయకులు అందరూ కలిసి యువత స్పందన చూసి, యువత నుంచి వచ్చిన స్పందన చూసి అయినా వాళ్ళు మారాలి. వాళ్ళు మారితేనే వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. ఇదే విధంగా ఎలక్షన్స్ కూడా బాయ్కాట్ చేయాల్సి వస్తుంది. అక్కడ ఇక్కడ పనులలోని రాలేని యువకులు కూడా నెక్స్ట్ టైం కూడా వస్తారని నేను ఆశిస్తున్నా. వచ్చేటట్టు కూడా చేయాలి మనం అందరం కూడా. ఇప్పుడు ఒకరు చెప్తున్నారు, సలీం భాయ్ చెప్తున్నాడు, పిల్లగాడు పుట్టినప్పుడు కొబ్బరికాయ కొట్టినట్టు ఆయన ఓటు వస్తుంది కానీ ఇంకా ఇక పూర్తి కాలేదట. ఇప్పుడే ఒకరు చెప్తున్నారు, మన గేట్ అవతల కూడా చాలా మంది కూడా ప్రాణాలు పోయినాయి ఈ బ్రిడ్జ్ వల్ల. అది చాలా బ్రిడ్జ్ ఎంత అవసరమో వాళ్ళకి న్యాయం చేయడం కూడా అంతే అవసరం. ఇక్కడ చాలా మంది ఇల్లు వాకిళ్ళు కోల్పోయారు, వాళ్ళ బ్రతికే కోల్పోయారు. ఇంకొక కొన్ని రోజులు అయితే, ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా నేను. చందుపట్ల మనం ఇవాళ కూడా బస్సు రేపు అత్యంత పరిస్థితి కూడా అదే అవుతుంది. మనం బైపాస్ కాడ దిగి నడుచుకుంటూ రావాలి. నామినేషన్ ఎందుకు వచ్చినాయని ప్రతి ఒక్కరు కలవాలి. యువత అందరూ రేపు పొద్దున ఇదే ఫ్లైఓవర్ కంప్లీట్ కాకపోతే ప్రతి ఒక్కరు అందరూ నామినేషన్ చేద్దాం, అందరూ ప్రచారం చేసుకుందాం. ఎందుకు ప్రచారం? ఓన్లీ బ్రిడ్జ్ గురించి అమ్మని నామినేషన్ వేసిన అని చెప్పి పోయి ప్రచారం చేద్దాం. అదొక్కటి తీవ్రంగా మన రాజకీయ నాయకులకి ఎవరి మన అండదండలతో మనము మాత్రమే మనం నామినేషన్ చేసుకుందాం. ప్రతి ఒక్క లీడర్ కావాల్సింది. ఇప్పుడున్న లీడర్ ఏం చేయలేదు 15 సంవత్సరాల నుంచి. మనము ఆ సిగ్గు తెచ్చుకోవాలని ఇప్పుడు ఇది చూసానే సిగ్గు తెచ్చుకోవాలి. ప్రతి ఒక్కరు నామినేషన్ వేస్తారా వేయరా? వేస్తారా వేయరా? ప్రతి ఒక్కరు. ఇప్పుడు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవంటున్నారు, రేషన్ షాపులకు ఇస్తున్నారు, పింఛన్ ఇస్తున్నారు, 2 కోట్లు బ్రిడ్జికి ఎందుకు ఇస్తలేరు? అది కూడా మనం ఆలోచించాలి. ఇదే కాంట్రాక్టర్ కి బైపాస్ మీద అండగట్టారు, మళ్ళా కాంట్రాక్ట్ ఆ బ్రిడ్జ్ చేయడానికి, ఈ బ్రిడ్జ్ చేయడానికి చాతగానే కాయలు ఎక్కిస్తారు. అది కూడా అడగాలి మనం. ఖచ్చితంగా ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఏం చేస్తారు తప్పదు.